ఓం నమో భగవతే శ్రీరమణాయ. అజ్ఞాని సుషుప్తిలో ఎక్కువ కాలం ఉండలేడు. స్వభావరీత్యా అతను బలవంతంగా అందులో నుంచి బయటకు నెట్టివేయబడతాడు. అతనిలో అహం నశించకపోవడం వలన ఇది మరల పైకి లేస్తుంది. కానీ జ్ఞాని అహంను దాని మూలంలోనే అణిచివేస్తాడు. అయితే ప్రారబ్ధం అన్నట్లుగా అతనిలో కూడా అహం అప్పుడప్పుడు పైకి లేచినట్లుగా తోచవచ్చు. అంటే అజ్ఞానికి వలె జ్ఞానికి కూడా ప్రారబ్ధ బలం వలన అహం కొనసాగి వ్యవహార నిమిత్తం నిలిచి ఉన్నట్లుగా పైకి తోచవచ్చు. ఇందులో మౌలికమైన ఒక భేదం ఉంటుంది. అజ్ఞానిలో అహం తలెత్తినప్పుడు దానికి తన మూలాన్ని గురించిన ఎరుక ఉండదు. మరొక మాటలో చెప్పాలంటే అజ్ఞాని జాగృతావస్థలోనూ స్వప్నావస్థలోనూ తన సుషుప్తి స్థితిని ఎరుగడు. కానీ జ్ఞాని విషయం దానికి భిన్నంగా ఉంటుంది. జ్ఞానిలో అహం తలెత్తడం లేదా నిలిచి ఉండడం బయటకు చూసేందుకు మాత్రమే. జ్ఞాని లక్ష్యం ఎప్పుడూ తన మూలంపైనే ఉంటుంది. అహం తలెత్తినట్లు నిలిచి ఉన్నట్లు తోచిన జ్ఞాని అఖండ పారమార్థిక అనుభవ ఆనంద నిమగ్నుడై ఉంటాడు. ఈ అహం నిరపాయమైనది, కాలిపోయిన తాడు వంటిది. రూపం ఉన్నా అది దేనిని బంధించేందుకు పనికిరాదు. దృష్టిని నిరంతరం మూలస్థానంపై నిలిచి ఉంచడం వలన ఉప్పుబొమ్మ సముద్రంలో కలిసిపోయినట్లుగా అహం ఆ మూలంలోనే విలీనమైపోతుంది. సుషుప్తి ఎప్పుడూ జాగృతావస్థలో ఉండనే ఉంటుంది. ఎల్లప్పుడూ మనం సుషుప్తిలోనే ఉంటాము. జాగ్రత్తావస్థలోనే ఎరుకతో లోనికి వెళ్ళి దానిని చేరుకోవాలి. లోపలికి వెళ్ళడం బయటికి రావడం అంటూ నిజానికి ఏమీ లేదు. జాగ్రత్తావస్థలో కూడా సుషుప్తిని ఎరిగి ఉండడే జాగ్రత్త సుషుప్తి. అదే సమాధి స్థితి.